నమస్తే. ఏపీ01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నుంచి ప్యాపిల్కి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి కర్నూలు గేట్. చూడండి, ప్రయాణికులు గేట్ అవతల గేట్ యువతలు కూడా వెయిటింగ్ చేయడం ఇది ఇప్పుడుది కాదు, తరతరాలుగా, అంటే దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఈ పరిస్థితి యథావిధిగానే కొనసాగుతోంది. ఎన్నికవుతున్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి, సంబంధిత రైల్వే అధికారులైతేనేమి, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులైతేనేమి, అప్పటి గ్రామ పంచాయతీ ఇప్పటి మున్సిపాలిటీ అధికారులైతేనేమి, ఆర్ఎండ్బి రోడ్డు అధికారులైతేనేమి, నేషనల్ హైవే రోడ్డు అధికారులైతేనేమి, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్టుగా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఈ ప్రాంతం నుంచి గుత్తి ఒకప్పుడు మండల కేంద్రము, గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉండింది. మరి స్వాతంత్రం రాకముందు జిల్లా కేంద్రంగా కూడా కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతానికి ఈ కర్నూలు గేటు ప్రధానమైనటువంటిది. రోజుకు వందలాది మంది రైళ్లు పోతూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో రైళ్లు వచ్చినప్పుడల్లా కూడా వందలాది వాహనాలు అయితేనేమి, గతంలో రోడ్లు, ఎదురు బండ్లు, ప్రస్తుతం కార్లు, స్కూటర్లు, అనేకమైనటువంటి వాహనాలు అటు రోడ్డుకి ఇరువైపులా, అంటే రైల్వే ట్రాక్ అవతల యువతల వేచి ఉండడము కొనసాగుతోంది. రైళ్ళు వచ్చి వెళ్ళినప్పుడల్లా రైల్వే లైన్కు ఆ సైడు ఈ సైడ్ ఉన్నటువంటి వాటికి ఆగిపోవడం, వాహనాలు ఆగిపోవడం, వెళ్ళేంత వరకు వేచి ఉండడం. ఇటువంటి సందర్భంలో కొన్నిసార్లు రైళ్ళు ఆలస్యంగా వస్తే అవుట్ సైడ్ రైలు నిలబెట్టినట్ట సందర్భాలు కూడా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఏది ఏమైనా కానీ ఈ గుత్తి సమీపంలో ఉన్నటువంటి కర్నూలు గేట్ని వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం